వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. మనం సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ, నిన్న మొన్ననే బీఎస్పీ పార్టీలో చేరిండ్రు మందా జనార్దన్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్ ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఎస్పీ ఎందుకు ఇట్లా వితిన్ 2 monthsలోనే చేంజ్ చేసినట్టున్నారు? ఒకటి శివారెడ్డి గారు, ఈ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ పెత్తందారుల పెత్తనమే కానీ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టే వాటిని అమలు చేస్తున్నారు. కానీ నిజంగా రిజర్వేషన్స్ లేకుంటే ఒక్క ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ నిమ్న వర్గాలు ఎవరికి కూడా ప్రాతినిధ్యం ఉండేది కాదు. అటువంటి హీనాతీనంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ వడుండి ఏదో మేము వేస్తే దాన్ని అనుభవించాలనే విధంగా ప్రవేశిస్తూ ఉన్నారు. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇటువంటి తిరుగులేము. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్లో కూడా అంత పెద్ద నాయకుడైన ఆప్యాయంగా పిలుస్తూ ఆదరంగా మాట్లాడుతూ తీసేవాడు. వస్తే మనం బీఆర్ఎస్ గురించి వద్దాం. నేను బీఆర్ఎస్లోకి అప్పుడు బీఆర్ఎస్ నేను కాంగ్రెస్లో ఉన్నాను ఎంపీగా. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, సరే హింస అయితే జరగలేదు అనుకోండి, అక్కడక్కడ చిన్న సంఘటన తప్పితే దాదాపు 1200 నుంచి 1400 మంది వాళ్ళు ప్రాణార్పణ చేయడం, ప్రత్యేకించి ఆదిరెడ్డి అనే వ్యక్తి పార్లమెంట్ ముందే 4-5 పేజీల ఉత్తరం రాసి తీసుకొని ప్రాణం తీసుకున్నాడు. కనీసం నా యొక్క మరణంతోనన్నా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మార్పు వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్రం గురించి ఆత్మార్పణ చేసుకుని చెప్పేసి ఆయన పెద్ద ఉత్తరం రాసి చనిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు కలత చేద్దాం మేము. నేను, వివేక్ గారు, కేశవరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే తగదు, మనకు ఎన్నికల దాకా తీసుకుని వస్తే ముందైతే చూపిస్తుంది కాబట్టి తెగించి ఏదో కార్యక్రమం చేస్తే తప్ప ఇది సఫలమయ్యేటట్లు లేదని చెప్పేసి అన్నాడు. మరి రాజీనామా చేశాను నేను, వివేక్ గారు చేసి బీఆర్ఎస్లో చేరాను. హామీ ఇస్తే కాంగ్రెస్లో చేరిండ్రు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కనుగొన్నారు. ఎస్. తర్వాత మరి మల్లరవికి ఇస్తున్నారు అనే చర్చ జరిగిన మీరు ఎవరైనా టికెట్ అడగలేదా? అడిగాను. ఆమె గారు దొరికేది పోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది డాక్టర్ వెళ్ళిపోయినాక. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అడిగినా ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నేను పోయేది దాకా ఒకనాడు 3 గంటలకు రండి డాక్టర్ సాబ్ అని వాళ్ళకి పిఏ చెప్పినాడు. పోయినాను. కూర్చొని రాత్రి 10:30 గంటల సమయంలో అదెట్లా ధర్మదర్శనం పోతామే గుళ్ళలో బుక్క ఇచ్చి దండం పెట్టి పాండి సెక్రటరీ వాళ్ళు వెళ్ళగొట్టాడు. కృష్ణారావు గారికి చెప్పా, మల్లురావు మా ఇంటికి వచ్చి అడిగితే చెప్పా, చూడయ్యా నేను ఒక స్టేటస్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ నుంచి వచ్చినాను, మీరు ఒప్పుకున్నారు టికెట్ ఇస్తామని. నేను చెప్పే కూడా మల్లురావు నాకెట్ ఇస్తారంటే మల్లురావు గెలవాడు, క్యాస్ట్ ఈక్వేషన్లో వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తామని స్పష్టంగా వాళ్ళే చెప్పారు. అన్నవాడు రమేష్ చెల్లితలా ఉన్నాడు, దీపా మనిషి ఉండింది, వీళ్ళందరి సమక్షంలో ఎవరికైనా అంతమంది చెప్పినాక కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీలు చెప్పారంటే చాలా వాల్యూ ఉంటుంది. ఆ డాక్టర్ వెళ్ళిపోయినాక ఈ ఒకసారి కలిసాను, మళ్ళీసారి టైం తీయదు, ఫోన్ కట్ చేస్తుంది. ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత నేను అనుకున్నాను నాకు వీళ్ళు కూడా పంగనామాలు పెడతారు. కానీ సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది మమ్మనాడు జిల్లా, ఉమ్మడి మమ్మనాడు జిల్లా, మీరు ఉమ్మడి మమ్మనాడు జిల్లా, నారకర్నూలు, ఎందుకు కలవలేకపోయారు? ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు, చాలా మంచి ప్రశ్న అడిగినాడు. ఆయన టీఆర్ఎస్లో మెంబర్ కూడా ముందు అక్కడి నుంచి మరి కేసీఆర్ గారు వెళ్ళగొట్టినాడు, ఏం చేసినా వచ్చి నా దగ్గర కన్సల్ట్ చేశాడు. నేను సిట్టింగ్ ఎంపీ అడిగి నా భవిష్యత్తు డాక్టర్ సాబ్ మీరు సాయం చేయలేదంటే ఆయన తీసుకెళ్ళి చంద్రబాబుతో కలిసి మిడ్జిల్ జెడ్పీటీసీ గెలిపించాం, అతను ఇన్నోవేటివ్ నిలబెట్టి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే లోకల్ పార్టీస్లో ఆయన లేదా లోకల్ పార్టీస్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి
136 ఎంపీటీసీ ఓట్లు ఎక్కువ ఉన్నా కానీ జగదీశ్వర రెడ్డి పోటీ చేశారు. మేము నిలబడి ప్రత్యేకంగా నిలబడి ఎమ్మెల్సీకి చేసాం తెలుగుదేశం తరఫున. తర్వాత చంద్రబాబు గారితో ముందుకు వెళ్ళాడు. ఆ పరిణామాలు ఏమో తెలియదు కానీ కనీసం ఆ ధర్మం కూడా లేదు ఆయన దగ్గర. నా రాజకీయ ఎదుగుదలతో చిన్నప్పుడు దోహదం చేశారు. ఎమ్మెల్సీ దాకా తీసుకొచ్చామంటే మామూలు మాటలు కాదు కదా. ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు దగ్గర నువ్వు చొరవ పెంచుకున్నావు. ఆ తర్వాతనే కదా నువ్వు అదృష్టం నుండి వరించింది, దానికి మాకేం వరియలేదు. కానీ ఎంత అవమానకరం. మా ద్వారా నువ్వు రాజకీయ ఉద్యానం పోయేసిన తర్వాత కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మహానరసింహ సార్, నేను 4 సార్లు పార్లమెంట్ మెంబర్ని, ఆయన ఓటరు, నా ఓటరు. మామూలుగా కంటిన్యూస్గా రాహుల్ గాంధీ అడిగారు, మీరు ఎట్లా గెలిచారు ఇట్లా కంటిన్యూస్గా అంటే, మేము హమేషా లేదా ప్రభుత్వం మేమే ఉంటాం, ప్రజా సమస్యలు స్పందిస్తూ ఉంటాం, కాబట్టి ప్రజలు అభిమానం చేస్తారు ఓట్లు. ధనబలము, మదబలము, గజబలము, భుజబలం కాదండి అని చెప్పారు. సో ఈ విధంగా అటువంటి ఇది ఈనాడు ఇప్పుడు నిజమే కాబట్టి మర్చిపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓడలు బళ్ళు అవుతాయి, వాళ్ళు ఓడలు అవుతాయి. రాజకీయ 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు దాదాపు 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు ఏం చేయలేము అనుకున్నాం. ఆయన ప్రజలు ఏం చెప్పించారు. తర్వాత ఆయన ఇచ్చిన హామీలో ఒక్క హామీలు ఇప్పటిదాకా అమలైందా? ఆ బస్సు ఏదో ఇచ్చారో, బస్సు వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు 4,000 కోట్లు అప్పైంది గవర్నమెంట్ బిల్ పే చేస్తలేదు. మీకు కూడా తెలుసా సార్? మరి వేరే 2,500 వేస్తున్నావా? 500కు గ్యాస్ ఇస్తున్నావా? రుణమాఫీ చేసినావా? రైతు బంధు వేసినావా? రైతు బీమా చేసినావా? దళిత బంధు చేస్తున్నావా? బీసీ బంధు అమలు చేస్తున్నావా? ఇటువంటివన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకు అవమానం అక్కడ బీఆర్ఎస్లో ఇదే ఒక దళితులని ఇదే విధంగా అవమానం చేశారు. ఇక్కడ కూడా లేదా? ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి మీరు. ఏదో ఒక సభలో మాట్లాడుతూ ఎంత అహంతో మాట్లాడారంటే, ఇక్కడ రెడ్లు తప్ప ఇంకెవరు పరిపాలించలేరు, వెలమల రెడ్లు తప్ప. బీసీలకు ఇస్తే వాళ్ళు చేత కాదు, ఎస్సీలకు ఇస్తే వీళ్ళకి అసలే చేయలేవు. మరి అటువంటిప్పుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరు రాశారండి? కానీ అవన్నీ మాట్లాడిన తర్వాత కదా మీరు కాంగ్రెస్ జాయిన్ అయింది. అవును, మరి ఏమో ఆయన తెలవాలి. చెప్పినా తాకరే ఒకవేళ మాట్లాడి చెప్పాలి కదా. ఒకవేళ కండ వేసేటప్పుడు తర్వాత మాట్లాడదాం, తర్వాత చూద్దాం అనాలి కదా, దయచేసి ముందు పెంచినాక. లేక అంతకుముందే వచ్చేసి చెప్పాలి కదా. ఇది మోసం కదా నా సేవలు ఉపయోగించుకొని. ఎందుకంటే మా వర్గానికి చెందినవి 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. దాంట్లో 4 సార్లు ఎంపీగా గెలిచాను కాబట్టి అవి విపరీతమైన అభిమానం నా మీద ఉంది. ఆ ఓట్లను ఉపయోగించుకోవడానికి కదా ఈయన. సరే, దురదృష్టవశాత్తు సంపత్ కుమార్ గారు ఓడిపోయారు కదా అల్లంపూర్లో. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే, రాయలసీమ యొక్క పెత్తందాల ప్రభావం ఉంది అక్కడ. విచ్చలవిడిగా డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు పట్టించారు. సంఘాలకు, చర్చిలకు, గుళ్ళకు, మసీదులకు తాపడం విపరీతంగా. రోజు అసలు తాగే జనాలు రోజులు పడిపోయింది తాపడం. ఇంకా రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సంపత్ కుమార్ ఆయన ఏం ఖర్చు పెట్టగలుగుతాడు? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓటేయాలా నాగరికం జనము, లేకపోతే బీఎస్పీని చూసి మాయావతిని చూసి ఓటేయాలా? ఏం చెప్తారు మీరు? ఒకటి 3 ప్రశ్నలు చక్కటి జవాబులు చెప్తారు. బీఎస్పీ పునాదులే అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మీద. రాజ్యాంగ అధికారం వస్తే తప్ప ఈ దళితులు జీవన స్రవంతుల మార్పు రాదు అని ఆయన చెప్పారు. మీరు చూశారు, మాయావతి గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ అంటే అది పెద్ద బ్రాహ్మణికల్ అండ్ అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే జరిగింది అది. కానీ ఇప్పుడు మాయావతి గారు 3 సార్లు సీఎం పెట్టారు. తర్వాత ములాయం సింగ్ అయ్యాడు. ఇప్పుడంటే తర్వాత మళ్ళీ బీజేపీ హయాంలో చేతిలోకి వచ్చింది. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మాదిగలకు అవకాశం ఇవ్వలేదని. నిజంగా మాదిగ సామాజిక వర్గ ఓటర్లలో మా జాతికి ఇవ్వలేదన్న ఫీలింగ్ ఉందా? బ్రహ్మాండంగా ఉంది. మీరు వెళ్ళి చూడండి, రూలేదు. ఏది బుడ్డ కోసి పెట్టుకున్న అతను కూడా ఎస్సీ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి అన్యాయం అవుతుంది, అవుతుందో కదా. డెఫినెట్గా ఉండేది. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా బిడ్డలు గెలిపించుకుంటాం, ఎక్కడో క్రమమైన మేమేది కొట్టేయాలి.
ఇక్కడ మనిషి కాదు. ఈయన ఇక్కడ గెలుస్తాడు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి పనులు చేసి పెడతా ఉంటాడు. తెలంగాణకు మల్లరెడ్డి నాగర్కర్ణంలో పెట్రోల్ బంక్ పడితే విజయవాడ వరకు ఇప్పించినాడు ఆయన ఎంపీ ఉన్నాడు. ఈ ప్రజలు మీరైతే కోపంలో చెప్తా ఉంటారు. సో ఈ విధంగా అటు బారాసతో భంగపడ్డాం. మా అవసరం ఉన్నప్పుడు లేదా బతిలాడి విమానికి కూర్చోబెట్టి బోలు తెప్పించి అన్ని చేసి నీ అవసరం తీరిన తర్వాత మమ్మల్ని పొందాము. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న దాకా బీఎస్పీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. బీఎస్పీతో ఆయన మంచి అనుబంధం ఉంది. బీఎస్పీ కార్యకర్తలు బీఎస్పీ జనము ఆయన వైపు పోతారు కదా. మీరు మళ్ళీ వచ్చి బీఎస్పీ అభ్యర్థిగా ఉంటే మీకు ఎవరు ఉంటాయి? మొత్తం బీఎస్పీ వాళ్ళంతా కంకరం కట్టుకొని ఉన్నారు. ఏంటంటే ప్రవీణ్ కుమార్ ఓడగొట్టిదా మంచి ద్రవ్యం బీఎస్పీ ఆశయాలంటూ మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి కదా. ఇప్పుడు కుమ్ముక్కై కేసీఆర్తో బారాసలు పోయినప్పుడు బారాసలని తెచ్చుకోండి నువ్వే దూరా నిరంకుశవాదివి నియంతవు. నిన్ను బొందబెట్టిన దాకా నేను నిద్రపోను, నేను జైల్లో పెట్టాను మాట్లాడేది ఇదే కదా ప్రవీణ్ గారు కదా మాట్లాడేది. అది బీఎస్పీ క్యాడర్స్లో. నేను బీఎస్పీలోకి రావడం కూడా నేనే పోయి నాకేం నేను అడగలేదు. నేను ఒక నెల రోజుల నుండి దాదాపు బీఎస్పీ నాయకులు అంతా లేదా బ్యాంక్సెఫర్ ఉంది బీఎస్పీ వాళ్ళు ఒత్తిడి తేవడం వల్ల నేను ఆపి ఆఖరికి ఇక మళ్ళీ రోజు మార్చుతారేమో అనుకున్నాం. అతనికి ఎందుకంటే ఢిల్లీలో తెచ్చారు కదా. ఇక ఎక్కడ అవకాశం లేనప్పుడు ఆఖరికి జూపల్లి కృష్ణరావు గారు అడిగితే చెప్పాను, అయ్యా నేను ఒక పదవిని నాది నేను పెట్టి వచ్చాను. తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. అయినా నేనైతే ఒక స్టేటస్లో ఉంటూ వచ్చా కదా. పోనీ మళ్ళీ టికెట్ ఇచ్చిన అందరూ నాకు ఏంటంటే అవన్నీ ఇప్పుడు ఏడైతే నేను ఓకే అంటే నాకు అష్యూరెన్స్ పిలిచి అటువంటి వాళ్ళతో అవమానపరుస్తుంటే మాతో నువ్వు రాజకీయ పనికి వచ్చినావు. నీ యొక్క గతాన్ని నీ ప్రైమరీ స్థితిలో రాజకీయాన్ని చూసుకో. నీ పేరు ప్రజలకు తెలిసి చేసింది ఎవరు? మాదిగా మేము. కానీ కొందరు అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్ గా మాదిగా ఓట్లు చీల్చనీకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్లస్ బీజేపీ అభ్యర్థి వాళ్ళిద్దరికి ఓట్లు రాకుండా వాళ్ళిద్దరిని ఓడించనీకే మాదిగా ఓట్లు చీల్చనీకే రేవంత్ రెడ్డి ప్లాన్ లో భాగంగా మీరు దిగుతున్నారంట. అది మూర్ఖత్వం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నాకు అసలు ఇంటర్వ్యూ నేను మాట్లాడనే లేదు. అయినా నేను చిన్న పిల్లనా రేవంత్ రెడ్డి పెట్టి ఆడితే రేవంత్ రెడ్డి నుంచి ఆడిచే శక్తి ఉన్నలా మేము 4 సార్లు మరి ఇంత గట్టిగా ప్రజలతో మంచిగా ఉండకపోతే 4 సార్లు వరుసలు వేస్తాం ఒకటి కాన్స్టిట్యూన్సీ నుంచి. అది మీరు గమనించాలి. మీరు రేవంత్ రెడ్డి నాకు అసలు సంబంధం లేదు. అది మూర్ఖులు ఈ విధంగా ఊహించేవాళ్ళు అది పరమ మూర్ఖులు అని చెప్పాలి. కానీ 3 అభ్యర్థులు మాదిగ సామాజిక చీలిపోతే అది మల్లరవి ప్లేస్ కదా. ఇక్కడ నేను బహుజన సమాజ పార్టీ ద్వారా చేస్తున్నాను. బహుజన అంటే బహుజనుల పార్టీ అందులో నాకు గుడ్ విల్ ఉంది. బహుజన పార్టీ మీద విపరీతమైన అభిమానం ప్రజలు ఉంది. కానీ బయటకు చెప్పుకోలేదు. ఇక మాది కూడా చీలిపోతాయంటే కొద్దో గొప్ప చీలటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏ అభ్యర్థాన్ని మేము ఒక మాదిగా ఓట్లు వేస్తే మీకు వేస్తామా? వాళ్ళు ఓట్లు వేస్తారా? అందరూ వేస్తారు కదా. అంటే దీర్ఘకాలికంగా ఉన్న వ్యక్తిగా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మీకు చెప్పాలి. 4 సార్లు పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి, పెద్ద మనిషి, మన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన కనుక పార్లమెంట్కి పోతే మన నియోజకవర్గం. ఎందుకంటే గతంలో నేషనల్ హైవే చేయించా, టీవీ కేంద్రాలు స్థాపించాను, తర్వాత గ్రామీణ టెలిఫోన్ వ్యవస్థ వేసాము. ఇవన్నీ ప్రజలకు మొదలు ఉన్నాయి. రైల్వే లైన్ చేయించాను, ఆ రైతు చుట్టూ గద్వాలు, ఇవన్నీ మొదలే ఉన్నాయి. ఇక ఓట్లు చీరడం అంటావా ప్రజలకు తెలుసు. రాములు గారు ఎంపీ కూడా ఏం చేశారు, మల్లురావు గారు ఎంపీ కూడా ఏం చేశారు నియోజకవర్గానికి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్నదాకా బహుజన సమాజ్ పార్టీలో ఉండి సడన్గా ఈ భారత్ రావడం వలన ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. వాటిని నేను కనుక చెప్తే నాకు చిన్నతనం ఇస్తుంది. ఏదో నేను చెప్పదలుచుకోండి. ఏ వ్యక్తినా గౌరవిస్తాం మేము. సరే పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నాడు, పోటీ చేస్తాం. ఇక్కడ మాదిగ ఓట్లు 75% నాకు పడతాయి. ఒక 20% మీరు అన్నట్లుగా కొద్దిగా అటువంటి చీలిపడుతుంది. 3 పార్టీల మధ్య హోరా హోరీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్.
మీకు ఎవరు ప్రత్యర్థి? నాకు ప్రత్యర్థి మల్లు రవి, నేను ఇద్దరే ఉంటాం. నాకు మల్లు రవికి ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు మాదిగా ఓట్లు కొన్ని చీలిపోతే కాంగ్రెస్ పట్టాలనుకుంది మల్లు రవి. ఇక్కడ వీళ్ళకు సామాన్య జనం ఫ్రెష్గా ఎవరిని అడగండి కామెంట్. రాములు గారు ఎంపీ ఏం చేసినాడు ఆయన? ఇప్పటికీ ఆ ఏరియాలో ఏమంటే దశపోతే మన ఎంపీ ఎవరంటే మన దగ్గర అంటారు, మన దగ్గరే అని అంటారు పిల్లల కాడి నుంచి. అది ఎందుకు పెట్టి వచ్చింది నాకు? నేను ప్రజలో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తుండడానికి వచ్చింది. సేమ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్త. నిన్న నేను ఇక్కడికి నాలుగు ఇక్కడికి పోయి వెళ్ళాను. ఎక్కడ సార్ ఆయన నిన్నమని వచ్చి ఆయన ఎవరు తెలుసుకుంటారు? ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా తన సామాజిక బాధ్యతను మర్చిపోయాడు ఆయన. ఈ వర్గాల ప్రజలు పోతే విసుకున్న ఇన్సల్ట్స్ అన్ని మా దగ్గర వచ్చి చెప్పుకున్న ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని చెప్తున్నారు కదా, ఎట్లా చేస్తావు? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఒప్పిస్తా చేపిస్తా అంటున్నాడు. రాహుల్ గాంధీ చెప్పిపోయినాడు రోలే. అసలు నువ్వు పవర్లోకి వస్తావాడా? పవర్లోకి వస్తావా? నువ్వు ఏ ఇండికేషన్స్ ద్వారా పవర్లోకి వస్తావు చెప్పు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దే మైట్ ఇంప్రూవ్. ఇప్పుడు ఈయన చెప్తుంటే 14 సీట్లు గెలుస్తా అని చెప్పి గెలవమని చెప్పాడు. 14 సీట్లు గెలవదా? 14 సీట్లు గెలవదా? డెఫినెట్గా గెలవదు. ఒక 6 నుంచి 7 సీట్లు వస్తే గొప్ప. నార్కన్నులు లేదా? ఇది నార్కన్నులు లేదా గెలిచేదాన్ని? నేను గెలిస్తే వాళ్ళకైతే వస్తుంది. నేను గెలుస్తున్నాను. నేను ఐ నోట్ వి డెఫినెట్లీ యూజ్. చూద్దాం, మనం జూన్ 2 రిజల్ట్స్ వస్తాయి కదా. మీరుంటారు, మేముంటాం. నాకు సబ్బండ వర్గాల మద్దతు ఉంది. ఓకే. తర్వాత అగ్రవర్ణాల్లో కూడా నా యొక్క పట్టిమకు నాకు స్నేహశీల దీనికి లేదు. చాలా వర్గాల్లో అరే ఏముంటుంది, పనులు చేస్తాడు కట్టి కొట్లాడుతాడు తెలుగు గురించి పని ఏమైనా నాకు అభిప్రాయం ఉంది. తర్వాత ఇది సామాజిక న్యాయం గురించి కొట్లాడే పార్టీలో అంబేద్కర్ ఆశయాలకు కాంతిసాయం గారి ఆశలకు అనుగుణంగా నేను ఫైట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే అన్ని పార్టీలు అవమానాలు పాలైన. మందకృష్ణ మాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మాదిగా వర్గీకరణ చేస్తుందని హామీ ఇచ్చింది కాబట్టి మాదిగా అంటే బీజేపీ కూడా ఏమని అడుగుతున్నారు? సరైన నాయకుడిగా మాట్లాడాడు, ప్రధాని తెప్పించాడు, ఆయన యొక్క నమ్మకం ఆయనకు ఉంటుంది. కానీ నా దీర్ఘకాలిక పార్లమెంటరీ లైఫ్లో కాంగ్రెస్ పార్టీ ఉషామైన కమిషన్ ఇచ్చి రిపోర్ట్ వచ్చినాక కూడా ఒక 4 ఏళ్ళు పండబెట్టేసి ఆఖరి నిమిషంలో వచ్చేటప్పుడు ఆ రోజు బిల్లులు తీసి పారేసి ప్రధానమంత్రి రాలేదు సార్ ఆ యొక్క మీటింగ్ రాలేదు, బిల్లు పెట్టలేదు. మరి ఈనాడు వీళ్ళు చేసేదంటే బీజేపీ వాళ్ళు మందకృష్ణ పోరాడుతాడు, కష్టపడి దాంట్లో ఆయన అగ్రహించాలి. నిన్న అయిపోయిన పార్లమెంట్ సెషన్లో పెట్టొచ్చు కదా, క్లియర్గా ఉంది. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్లో ఆర్టికల్ 340 అమెండ్ చేసి రాష్ట్రాలకు అధికారం ఇస్తే ఏ రాష్ట్రానికి ఒక అనుకూల విధంగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది వర్గీకరణ చేస్తారు, కొంతమంది చేయకపోతారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 341 దాన్ని అమెండ్ చేసేసి కదా రాష్ట్రాలకు ఇవ్వాలి. మరి అది పెట్టుకొని బీజేపీ వర్గీకరణ చేయొచ్చు కదా. ఎవడోదంటే నేను మళ్ళా ఒక కమిటీ వేశాను. ఆ కమిటీతో మొన్న సిట్టింగ్ అయింది, ఇంతవరకు లేదా 2వ సిట్టింగ్ లేదు. మళ్ళీ అటువంటిప్పుడు ఎట్లా నమ్మాలండి బీజేపీ? ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మందా జగన్నాథం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.